హాయ్ Subdara Rami Reddy ఫ్రమ్ ఆర్సీపీ టెక్నాలజీస్. ఓకే, చాలామంది జీవితంలో ఎదగాలి అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అని నిరంతరం ఆలోచిస్తారండి. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. సో బేసికల్గా మనం ఎదగాలి అంటే మంచి డిసిషన్ తీసుకోవాలండి. మంచి డిసిషన్లు తీసుకోవాలంటే వాటిని అనాలిసిస్ చేయాలంటే మీరు కొంత అమౌంట్ని, కొంత టైంని దాని మీద పెట్టాల్సి ఉంటుంది. చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ అంటే స్టాక్స్, రియల్ ఎస్టేట్, ఇలా గోల్డ్, అసెట్ క్లాస్లో చెప్తారండి. బట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా మీ స్కిల్ అప్గ్రేడేషన్ మీద మీరు పెట్టే ఖర్చే అండి. అది బెస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందన్నమాట. కాబట్టి మీ ఎడ్యుకేషన్ మీద, మీ స్కిల్స్ అప్గ్రేడేషన్ మీద అండ్ మీరు బుక్స్ ఏటి మీద స్పెండ్ చేస్తారన్న దాన్ని బట్టేసి మనకు నాలెడ్జ్ ఎన్హాన్స్ అవుతుంది. తద్వారా బెస్ట్ డిసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. బెస్ట్ డిసిషన్స్ వల్ల బెస్ట్ రిటర్న్స్ పాసిబుల్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందుకని మీరు స్కిల్ అప్గ్రేడేషన్ కోసం నిరంతరం 1% 2% ఓవరాల్ ఇన్కమ్లో కనుక స్పెండ్ చేయగలిగితే మీరు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టు అవుతుంది అనమాట. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అంటే కేవలం ఈ అసెట్స్, కనపడే అసెట్స్ లైక్ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్ ఈ మాత్రమే కాదు. మీరు కొన్ని బుక్స్ కూడా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్సే. అండ్ మీ స్కిల్ డెవలప్మెంట్స్ కూడా మీకున్న బెస్ట్ ఇదనమాట. అలాగే టైం మీరు ఎక్కువ బెస్ట్ క్వాలిటీ టైం స్పెండ్ చేయాలంటే మీరు మెంటర్స్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేశారంటే న్యాచురల్గానే వాళ్ళ ఐడియాస్ మీకు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీరు కూడా అలా థింక్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే మీకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ న్యాచురల్గానే బెటర్ డెసిషన్ తీసుకోగలుగుతుంటారనమాట. అలాగే స్కిల్ అప్గ్రేడేషన్ వాటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మనకి స్కిల్ పెరగడం ద్వారా టాస్క్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ వేటిని అవుట్సోర్స్ చేయాలో, వేటిని అవుట్సోర్సింగ్ చేయకూడదు మీకు క్లారిటీ వస్తుంది అనమాట. కాబట్టి మీ దగ్గర ఉన్న డబ్బుతోటి బెస్ట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయండి. బెస్ట్ టైం, మీకున్న టైంని కూడా బెస్ట్ ఎఫర్ట్స్ వచ్చేలాగా స్పెండ్ చేసుకోండి. కాబట్టి మన జీవితంలో ఎదగాలి అంటే మాత్రం ప్రొడక్టివిటీ ఎక్కడ ఎన్హాన్స్మెంట్ ఉంటుందో అక్కడ మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ప్రయారిటీగా తీసుకోండి. ఏటిలో మీరు స్కిల్స్ అప్డేట్ అవ్వాలంటే ఎంత టైం స్పెండ్ చేయాలి, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి, చేసిన తర్వాత నాకు వచ్చిన అవుట్పుట్ ఎంత, నా డిసిషన్ మేకింగ్ ఎన్హాన్స్మెంట్ అవుతుందా లేదా, తద్వారా నాకు ఎక్స్ట్రా వెల్త్ క్రియేట్ అవుతుందా లేదా మీరు చెక్ చేసుకోండి. కాబట్టి మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఏ ఎఫర్ట్ కోసం టైం పెడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మీ మనీ స్పెండ్ చేసేటప్పుడు ఆ మనీ దేని మీద స్పెండ్ చేస్తుంది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గుడ్ లుకింగ్ ఉండాలి అనుకుంటే మీరు కాస్మెటిక్స్ మీద, క్లాత్స్ మీద, వీటి మీద ఖర్చు పెట్టే బదులు ఒక మంచి జిమ్ మీద ఖర్చు పెట్టడం చాలా బెటర్ అనమాట. కాబట్టి వెల్త్, హెల్త్ అన్నీ కూడా ఎన్హాన్స్మెంట్ అవుతాయి. మీకు గుడ్ లుకింగ్ ఉంటుంది, ఫిజికల్గా ఫిట్నెస్ పెరుగుతుంది, అండ్ హెల్త్ పెరుగుతుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి కాస్మెటిక్స్ బెటరా, జిమ్ మెంబర్షిప్ బెటర్ అంటే జిమ్ మెంబర్షిప్ బెటర్ అనమాట. కాబట్టి మీరు తీసుకున్న దాంట్లో క్వాలిటీ పెరుగుతుంది న్యాచురల్గానే. కాబట్టి మీ డబ్బుని, మీ టైంని బెస్ట్ ప్రొడక్టివిటీ వచ్చే అసెట్స్ మీద ఇన్వెస్ట్ కనుక చేస్తే మీకు ఎన్హాన్స్మెంట్ అవుతుంది అనమాట డిసిషన్ మేకింగ్. కాబట్టి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా మీ స్కిల్ అప్గ్రేడేషన్ మీద అనమాట. కాబట్టి మీ టోటల్ ఇయర్లీ ఇన్కంలో 1 or 2% మీ స్కిల్ అప్గ్రేడేషన్ మీద, మీకున్న సర్కిల్ని ఇంప్రూవ్మెంట్ మీద, నెట్వర్క్ని ఇంప్రూవ్మెంట్ మీద ఖర్చు పెట్టండి. అండ్ మీ టైంని స్కిల్ అప్గ్రేడేషన్ కోసం, ఎక్స్పీరియన్స్ కోసం, అండ్ మెంటర్స్ అండ్ వర్క్షాప్స్ వాటి మీద టైం స్పెండ్ చేస్తే కనుక డెఫినెట్గా బెటర్ డెసిషన్ తీసుకోగలుగుతారు. తద్వారా ఈ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో బెస్ట్ రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి ఒక వ్యక్తి యొక్క అభివృద్ధి అనేది అతను ఏటి మీద టైం స్పెండ్ చేస్తున్న దాన్ని బట్టేసి, అతని అమౌంట్ దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్న దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది అనమాట. కాబట్టి మంచి క్వాలిటీ ప్రొడక్టివిటీ రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు దాని మీద వర్కౌట్ చేసుకోండి, ప్లాన్ చేసుకోండి ప్రాపర్ వేలో. కాబట్టి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఈ మాత్రమే కాదు. మీ మీద పెట్టుకునే మీ ఇన్వెస్ట్మెంట్ కూడా బెస్ట్ ఇన్వెస్ట్మెంటే. మీ స్కిల్ అప్గ్రేడేషన్ కూడా బెస్ట్ ఇన్వెస్ట్మెంటే. ఇంకా అలాగే టైం కూడా మీ మెంటర్స్ తోటి మీ స్కిల్ డెవలప్మెంట్ మీద అండ్ మీ ఎక్స్పీరియన్స్ మీద వీటి కనుక టైం ఎక్కువ స్పెండ్ చేసినట్లయితే డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ పెరిగి బెస్ట్ డిసిషన్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరికి వాళ్ళే వీక్లీ రివ్యూ, మంత్లీ రివ్యూ అండ్ ఇయర్లీ రివ్యూ చేసుకోవడం ద్వారా ఈ సంవత్సరం నేను కొత్తగా స్కిల్ ఏమో అప్డేట్ చేశాను, డిసిషన్ ఏం బెటర్గా ఏం తీసుకున్నాను, ఇన్కమ్ పెరిగిందా లేదా, ఇన్కమ్ పెరగడానికి ఇంకేమీ బెటర్ డిసిషన్ తీసుకోవచ్చు మీరు 1-2 సార్లు ఆలోచించుకున్నట్లయితే మీకు ఆ ఏరియాలో మీకు కలుగుతుందన్నమాట. కాబట్టి నిరంతరం రివ్యూ చేసుకుంటూ, అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకు పోవడం అనేది
వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ అనమాట హ్యూమన్ లైఫ్ సైకిల్లో. ఎప్పుడు మీరు గ్రోత్ మైండ్ సెట్తోనే ఉండండి, ఫిక్స్డ్ మైండ్ సెట్తో ఉండద్దు. నిరంతరం ఓపెన్ మైండ్ తోటి బై హార్ట్ మీరు స్టూడెంట్ లాగా ఉన్నట్లయితే కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు అనమాట. సో పర్సన్స్ ఈగో లేకుండా ఓపెన్ మైండ్తో కనుక్కుంటే యూ కెన్ లెర్న్ ఎనీథింగ్ ఎట్ ఏ ఏజ్లోనే ఏదైనా నేర్చుకోవచ్చు. ఒక మంచి డాక్టర్ మంచి ట్రేడర్ అవ్వచ్చు, ఒక మంచి ఇంజనీరు మంచి ట్రేడర్ అవ్వచ్చు, ఒక ఇన్వెస్టర్ అవ్వచ్చు. మీకు నచ్చిన ఏరియాలోనే ఎక్స్ప్లోర్ చేయవచ్చు. బేసికల్గా ఇక్కడ ఇంట్రెస్ట్ ఉండడం అనేది ఇంపార్టెంట్ అంట. మన లైఫ్లో మనకున్న క్వాలిటీస్ అవి కూడా వేస్టేజ్ ఇదేమి ఉండదు. మీ హార్డ్ వర్కింగ్ ఎక్కడ పోయినా మీతో పాటే ఉంటుంది అది. కాబట్టి ఎక్కడ స్కిల్ అప్గ్రేడేషన్ ఛాన్స్ ఎక్కువ ఉంటుందో మీ ఏరియాలో, అది కనుక మీ డిసిషన్ మేకింగ్ మేనేజ్మెంట్కి ఉపయోగపడుద్ది అంటే మాత్రం డెఫినెట్గా ఫోకస్ చేసేసింది. మోర్ ప్రొడక్టివిటీ తీసుకోండి. తద్వారా ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.